ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరడా టెలివిజన్. మన భారతదేశం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి దశలోనే ముందుకెళ్తుంది. స్వాతంత్రం రాకముందు మన భారతదేశం ఎకానమీ అనేది చాలా తక్కువగా ఉన్నింది. స్వాతంత్రం వచ్చిన 75 ఇయర్స్కే వరల్డ్లోనే లార్జెస్ట్ 5th ఎకానమీగా అవతరించింది. మరో 5 ఏళ్లలో మన భారతదేశం అనేది 3వ స్థానాన్ని చేరుతుంది అని అంచనాలు ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే మన భారతదేశంలో అన్ని వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, పరిశోధనా రంగంలో కానీ, అంతరిక్ష రంగంలో కానీ అన్నింట్లో ముందుకెళ్తుంది. అందులో నుంచి మన ఐఐటి మద్రాస్ కొత్తగా ఎయిర్ ట్యాక్సీని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఈ ఎయిర్ ట్యాక్సీ అనేది అక్టోబర్లో కానీ లేదా నవంబర్లో కానీ బయట తీసుకురావడం జరుగుతుంది. ఈ ట్యాక్సీ వచ్చేసి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. మామూలు ట్యాక్సీతో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అంతే, కాస్ట్ వైజ్ చూసుకుంటే. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ట్రాఫిక్ని తగ్గించడానికి, ప్రయాణికులు త్వరగా గమ్యం చేరుకోవడానికి వీళ్ళు ఈ ట్యాక్సీని అనేది తయారు చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్ చెప్పిన ప్రకారం వాళ్ళు అన్ని పరిశోధనలు చేసిన తర్వాతనే దీన్ని లాంచింగ్ అనేది రెడీ చేశారనమాట. మన ఇండియా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీస్లో కూడా ఈ ఎయిర్ ట్యాక్సీస్ అనేవి లేవు. ఇండియా మొట్టమొదటిసారిగా ఆ దేశాల కంటే ముందుగా ఈ ట్యాక్సీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువ ఎక్విప్మెంట్స్తోనే, తక్కువ కాస్ట్లోనే ఈ ఎయిర్ ట్యాక్సీని అనేది వీళ్ళు పూర్తి చేయడం జరిగింది. సో ఎయిర్ ట్యాక్సీ లాంచింగ్ అయిన తర్వాత మీరు కూడా గాలిలో విహరించండి. ఇదివరకు మనకు విమానం ఒక్కటే గాలిలో వెళ్ళే వాహనం ఉన్నింది. ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాక్సీ కూడా వచ్చేసింది. ఇది చాలా ఇరుకైన ప్రదేశాల్లో కూడా ల్యాండింగ్ అవుతుందని చెప్పేసి ఐఐటి మద్రాస్ చెప్తుంది. దీన్ని లాంచ్ చేసిన తర్వాత చూడాలి మనం దీని వర్కింగ్ కండిషన్ అనేది ఎలా ఉంది అని. ప్రస్తుతానికైతే వాళ్ళు అన్ని ప్రయోగాలు పూర్తి చేసుకున్నామని చెప్తున్నారు. సో మనందరం వేచి చూడాలి ఆ ఎయిర్ ట్యాక్సీ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేసి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎయిర్ ట్యాక్సీ జనాలకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? నేనైతే ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు కూడా అదే అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు.